ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్నటిదాకా ఎగిరెగిరి పడ్డారు. కానీ ఆయన బినామీలందరిని ఒక్కొక్కరిని పిలిచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కదా వాళ్ళు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నోరు ఎక్కడ లెగవట్లేదు. ఏది కనిపిస్తున్నాడు ఎక్కడ? ఆయన మొన్నటిదాకా కనిపించాడు, ఇప్పుడు కనిపిస్తున్నాడా? కారణం ఏంటి? అంతర్గతంగా చట్టం తన పంతం చేసుకుంటూ వెళుతోంది కాబట్టి వీళ్ళందరూ కూడా తేలుగుట్టిన దొంగల్లా ఎవరికి వాళ్ళు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. చట్టం చేస్తున్న పనికి ప్రభుత్వాన్ని రెచ్చగొడితే ప్రభుత్వం వీళ్ళు రెచ్చగొట్టిన మాటల ద్వారా కనుక ఇమీడియట్ అరెస్టులు అనేవి స్టార్ట్ చేస్తే మళ్ళీ మమ్మల్ని కావాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మా మీద పగ తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టి మా మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచొచ్చు అనేటువంటి ఉన్మాదపు ప్లాన్ వీళ్ళది. అందులో భాగంగానే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇదండి అరుణ్ గారు మాట్లాడినట్టు. అమ్మా, నీకు తెలిసిన విషయం నీకే చెప్తున్నాను, నువ్వు గృహిణివి, నీకు అన్నీ తెలుసు. నిత్యావసర వస్తువులు ఎక్కడ తగ్గున్నాయమ్మా? గతంతో కంపేర్ చేస్తే ఇంకా ఎప్పటిమొప్పటిగా పెరుగున్నాయి. మీరు అన్నట్టు విద్యుత్ ఛార్జీలు, ట్రూప్ ఛార్జీల రూపంలో ప్రజల మీద ఎంత భారం పడుతుందో నీకు గృహిణిగా మా అందరికన్నా నీకే ఎక్కువ బాధ తెలుసు.